ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिरूपं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. అయం సోహమిదం తన్మా ఇతి నిస్నేహదీపవత్ శాంతే పరమనిర్వాణే ప్రబోధాత్మేతి శిష్యతే. నేను, నాది, ఇవి రెండు తొలగిపోవాలి. నేను అనేది కర్త, నేను అనేది కర్త. ఇక్కడ కర్త భోక్త గురించి మనం విచారణ చేస్తున్నాం. అహం మమ. దీంట్లో కర్త ఎట్లా అవుతున్నాడు? దీంట్లో మనం ఎంతవరకు వచ్చామంటే శరీరము, ఇంద్రియాలు, మనస్, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడే చైతన్యం కూడా ఉంది. ఇప్పుడు చైతన్యము పని చేయదు, చేయించదు. శరీరము, మనస్సు ఇవంతా జడం, ఇవి పని చేయవు, చేయించవు. మరి ఇక్కడ పని ఎట్లా జరుగుతూ ఉన్నది అనేటువంటిది వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ రెండింటికి మధ్యలో సంబంధం అనేది ఒకటి జరుగుతూ ఉంది. దేనికి? ఆత్మకు ఈ మనస్సుకి మధ్యలో సంబంధం జరుగుతుందిగా. సంబంధం ఉంది. ఇప్పుడు మనం వంట చేస్తాం. వంట చేసేదానికి స్టవ్ వెలిగిస్తాం, పాత్ర పెడతాం, పాత్ర పైన నీళ్లు పోస్తాం, పాత్రలో నీళ్లు పోసి బియ్యం వేస్తాం. కొంతసేపు ఉంటే ఏమవుతుంది? వంట అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాత్రలో నీళ్ళల్లో బియ్యం వేసి వరగబెట్టామని అనుకోండి. స్టవ్లోనే ఈ గ్యాస్ వెలిగించకుండా ఉండేటువంటి ప్లేస్లో పెట్టామని అనుకోండి. ఇది వంట అవుతుందా? కాదు. సరే, ఈ గ్యాస్ను వెలిగించినాం, గ్యాస్ వెలుగుతుంది. ఇక్కడ ఈ వేడి దానికి తగలలేదు. తగలనప్పుడు ఇది వేడన్నా ఎక్కుతుందా? వేడి కూడా ఎక్కదు. అంటే ఈ అగ్ని వంట చేయలేదు. ఈ పాత్రలో ఉండేటువంటి బియ్యము, నీళ్లు ఇవి వంట కాలేదు. ఇవి రెండు సపరేట్గా ఉన్నప్పుడు ఎంతవరకు కూడా వంట కాదు. అదే రెండింటినీ సంబంధం చేసినాం. సంబంధం చేస్తే అగ్ని ఏమైనా వంట చెయ్యి అని చెప్పిందా?
చెప్పలేదు. పాత్ర ఏమన్నా నేను వంట చేస్తాను అని ఇది అనిందా? లేదు. కానీ అప్పుడేమైంది? ఈ అగ్ని యొక్క అగ్ని స్పర్శతో పాత్ర ఏమైంది? వేడెక్కి. అగ్ని నువ్వు వేడెక్కు అనిందా? లేదు. పాత్ర వేడెక్కింది. పాత్ర వేడెక్కి పాత్రలో ఉండే వేడి నీళ్ళకు వచ్చింది. నీళ్ళల్లో ఉండే వేడి బియ్యానికి వచ్చింది. బియ్యము ఉడికింది. జరిగిందా ఇప్పుడు? ఇవంతా పరిణామం అంటారు దీన్ని. ఈ పాత్రలో స్పర్శతో వేడెక్కడం, దాంట్లో నుంచి నీళ్లు బియ్యము ఇవన్నీ కూడా అన్నముగా మారినది. ఇప్పుడు అన్నముగా మారుట అనే పని జరిగింది. ఇక్కడ జరిగిందా లేదా? జరిగింది. దీని కర్త ఎవరు? అగ్ని కర్త అయితే ఏం చెప్పాలా? నేను వంటను చేసినాను అని అనాలా? లేదు. పోనీ పాత్ర కర్తనా? పాత్ర కూడా కర్త కాదు. పాత్ర ఆధారం అవుతుంది. పోనీ బియ్యం అంటుందా? అది కాదు. పోనీ వీళ్ళు చేసినారనుకో, వంట చేసిన వాళ్ళు ఉన్నారనుకో, వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు ఏం చేసినారు? అక్కడ అన్ని కలిపాడు పెట్టినారు అంతే కదా. దాంట్లో ఏమన్నా మార్పులు చేసినారు వీళ్ళు ఏమన్నా? ఇప్పుడు వీడు కర్త అవుతాడా? వీడు పెట్టాడు అక్కడ, అంతే కదా, పెట్టాడు అంతేగాని వీడు ఏమీ చెయ్యలేదు. వీడేమంటున్నాడంటే నేను వంట చేసినాను. ఏమంటే అన్నారు లేదా? ఏమి చేసినారు వీళ్ళు? ఏమన్నా వేడి చేసినారా? దాంట్లో బియ్యాన్ని ఏమన్నా ఉడికించినారా? వేడెక్కించినారా? ఏమన్నా చేశారా? ఆడ జరిగిన విషయాన్ని నేను చేసినానని అంటున్నాడు వీడు. అందుకు వీడు కర్త అయ్యాడు. ఏమండి? నేను చేసినానన్నాడు, వీడు కర్త అయ్యాడు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఇక్కడ అంటే వీడేమనాలంటే ఈ వంట జరిగే దానికోసం గాను ఇక్కడుండే వాటన్నింటినీ ఉపయోగించి వంట జరిగినది అనాలి, అంతే కదా. వంట అనేటువంటిది అయినది అనాల. అట్లా అనకుండా ఏమంటున్నాడు? వంట చేసినాను అన్నాడు. చేసినాను అని అన్నప్పుడు ఏమైంది? దీనికి నాకు సంబంధం అని పెట్టుకున్నాడు. ఈ సంబంధం పెట్టుకున్నప్పుడు ఏమైపోయినాడు? కర్త అయినాడు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహిస్తే కర్త కాడు. ఒకటి. ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. లైట్ వెలుగుతూ ఉంటే మనం అందరూ కూర్చొని ఉన్నాం కదా. ఈ లైటు ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు, అక్కడ ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేస్తారు అనేదానికంటే ఏదో స్వామి ఇవి వేస్తారు అక్కడ. వాళ్ళు అక్కడ అది వేస్తారు, మనమేమో ఇక్కడ కూర్చొని వింటున్నాం. ఇంతసేపు పారాయణం చేశాం. వాళ్ళేమో అక్కడ నాట్యం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా లైట్ ఉంది కదా. ఈ లైట్ ఏమనింది? ఎవరికైనా సరే మీరు పలానా పని చెయ్యండి అని చెప్పిందా? లేదు కదా. ఈ లైటు సమక్షంలోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లైట్ సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నా లైట్ ఎప్పుడైనా మీరు ఈ పని చేసింది బాగుందని కానీ ఈ పని చేసింది బాగా లేదని కానీ ఏమన్నా అనిందా? ఎప్పుడు అనలేదు. కాబట్టి లైటు కర్త కాదు. సాక్షి అంటే ఏమి? సాక్ష్యం చెప్పాలా. సాక్షి అంటే సాక్ష్యం చెప్పాలా. ఎప్పుడన్నా లైట్ సాక్ష్యం చెప్పిందా?
సాక్ష్యం కూడా చెప్పదు. కాబట్టి సాక్షి కూడా కాదు. ఇక్కడ మనం వచ్చి రకరకాలుగా చేస్తాం, ఎన్నెన్నో చేస్తున్నాం. చేసి ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు ఈ వెలుగులో చేస్తున్నామా, వెలుగు లేనప్పుడు చేసుకుంటున్నామా? వెలుగులోనే చేస్తున్నాం. వెలుగు లేకుండా మనం ఏమీ చేయలేము. కానీ వెలుగును ఏమైనా గుర్తిస్తున్నామా? వెలుగును కించిత్ కూడా గుర్తించట్లేదు. దీన్ని ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ దీన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఓహో ఇలా జరుగుచున్నది అని తెలుస్తుంది. ఏం వెలుగు చెప్పిందా నీకు సహాయం చేస్తానని? నీకు వెలుగు నేను సహాయం చేస్తానని చెప్పిందా? మరి అప్పుడు సహాయకార్యం ఎట్లంటావు? నువ్వనుకో ఎప్పుడైనా చెప్పిందా వెలుగు? మరి మాట్లాడలేదు కదా, మరి సహాయకార్యం ఎట్లంటావు? ఆ మాట చెప్పు. వెలుగులో నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అన్నాను, అది సరిపోతుంది. అంతేగాని వెలుగు సహాయ కార్యాన్ని మాట అనద్దు. ఎందుకంటే పదములకు అర్థము చాలా ఉంటుంది. అందుకని వెలుగు సహాయము చెయ్యట్లేదు, నేను సహాయం చేస్తానని చెప్పట్లేదు, నేను సహాయము చేస్తున్నానని చెయ్యటలేదు అని చెప్పటలేదు. అదే విధముగానే ఇప్పుడు అక్కడ అర్థమైందిగా, వంట చేసింది ఇప్పుడు ఈ వెలుగు. ఇప్పుడు ఈ శరీరం దగ్గరికి రండి. ఇక్కడ శరీరము జడం. శరీరం జడమా లేకపోతే చేతనమా? జడం. అంటే శరీరం అంతా అంత జడం, అది జడమే, ఏమి తెలియదు దానికి. పోనీ ఇంద్రియాలు ఏమన్నా అవి జడమేగా. పోనీ మనస్సు కూడా జడమే. బుద్ధి అది కూడా జడమే. బుద్ధి కూడా జడమే. అన్నీ జడమే. మరి ఇక్కడ చేస్తున్నాను అంటున్నదే అది ఏమిటి? ఎందుకంటే ఇక్కడ కర్త కావాలి కదా, వాడు కర్త కావాలనేటప్పటికీ ఇక్కడేమో నేను చేస్తున్నానని వంట చేసిన వాళ్ళు అని అన్నారు, కాబట్టి ఆడ కర్త అయిపోయారు. ఇక్కడ దీపము వెలుగులో నేను చేసినాను నువ్వన్నావు, నువ్వు కర్త అయిపోయావు. నువ్వు చదువుకోమని ఏమైనా దీపం చెప్పిందా? వంట చేసుకోమని ఏమైనా దీపం చెప్పిందా? సూర్యభగవానుడు వస్తాడు, ఇప్పుడు పొద్దున్న లేస్తేనే కొంతమంది ట్రైన్కి పోతారు, కొంతమంది వ్యవసాయానికి పోతారు, కొంతమంది ఉద్యోగానికి పోతారు, కొంతమంది దేవస్థానానికి పోతారు, ఎవరెవరి పనులు, కొంతమంది వ్యాపారాలకు పోతారు. సూర్యభగవానుడు ఏమన్నా చెప్పాడా? ఆయన కేవలం ఆయన ఉన్నాడంతే. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. మనం పనులు చేసుకుంటున్నాం. ఆ పనులు చేసుకునేట్లుగా ప్రేరణ చేసింది ఎవరు అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. సరే, దాన్ని మళ్ళీ వద్దాం. అంటే ఇప్పుడు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారుగా. ఇప్పుడు ఇక్కడ మన శరీరమునందు కూడా చైతన్యం ఉందా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జడం, ఇది చైతన్యం. చైతన్యం చెయ్యనదు, చెయ్యొద్దనదు. ఇవన్నీ జడం, చేయలేవు. కానీ వీటి మధ్యలో ఏమైందంటే సంబంధం ఏర్పడింది. ఈ రెండింటికి మధ్యలో సంబంధం ఏర్పడింది. ఈ శరీరాది సంఘాతం అంతా ఉంది చూడండి, దీన్ని శరీరాది సంఘాతం అని అంటారు. సంఘాతం అంటే ఇదొక రాశి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఈ ప్రాణము కూడా జడమే. బుద్ధి, ఇవన్నీ కూడా వీటన్నింటిని ఏమంటారంటే ఒక రాశి. దీన్ని శరీరాది సంఘాతము.
ఇప్పుడు ఇవి రెండు ఏమైనాయంటే ఇవి రెండు సంబంధపడినాయి. ఇప్పుడు ఇటు సంబంధం అనే దాని గురించి కొంచెం విచారం చేయాలి. ఇప్పుడు అగ్నికి పాత్రకు సంబంధం ఏర్పడింది. అగ్ని వేడిని పాత్ర గ్రహించింది, అగ్ని యొక్క వేడిని పాత్ర స్వీకరించింది. ఇప్పుడు అలాగే ఇక్కడ చైతన్యమును ఈ దీంట్లో శరీరంలో అంతా కూడా అంతా జడమే. ఈ రాశి ఇవంతా కూడా చైతన్యంతో సంబంధపడింది. అయితే ఇక్కడేమంటే చైతన్యము దీనితో కలుస్తుందా అంటే కలవదు. చైతన్యము ఈ సంఘాతముతో కలవదు. ఎందుకంటే దాని లక్షణం కలిసేది కాదు. దాని లక్షణము కలిసేది కాదు. అయితే కలిసినట్లయిందిగా. అగ్ని పాత్రతో కలిసినట్లయిందా లేదా? అయ్యే కదా. పాత్ర వేడెక్కింది, పాత్ర వేడెక్కింది. ఇక్కడ ఇదేమో అగ్నిలాగా ఉన్నది. అలాగే ఇక్కడ కూడా చైతన్యంలాగా ఉన్నది. ఈ విషయాలన్నీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? చైతన్యవంతమవుతున్నాయి. దాని సాన్నిధ్యంలో చైతన్యవంతమవుతున్నాయి. అది ఇవి చైతన్యవంతం అని చెప్పలేదు చైతన్యం. మరి దీన్ని చైతన్యవంతంగా కూడా చేస్తాండేది ఎవరు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు చూడండి, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇది వస్తుందంటే, ఇప్పుడు ఏమవుతుందంటే సంబంధం అనేటువంటిది 3 రకముల సంబంధమును చెప్పడం జరిగింది. సంబంధం అనేటువంటిది సంయోగ సంబంధమని, సమవాయ సంబంధమని, తాదాత్మ్య సంబంధమని చెప్పడం జరిగింది. 3 రకాల సంబంధాలు ఉన్నాయి. సంయోగ సంబంధం, సమవాయ సంబంధం, తాదాత్మ్య సంబంధం. సంబంధం అని అంటే రెండింటికి మధ్యలో ఏర్పడేటువంటి బాండ్. ఇప్పుడు ఒక పక్షి వస్తుంది, పక్షి వచ్చి ఒక చెట్టు పైన వాలుతుంది, చెట్టు పైన కూర్చుంటుంది. చెట్టు పైన కూర్చున్నప్పుడు ఆ కాళ్ళతో కొమ్మను దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పక్షికి ఆ చెట్టుకు సంబంధం ఏర్పడిందా లేదా? ఎక్కడ ఏర్పడింది? కాళ్ళతో చెట్టును పట్టుకొనుట అనేది సంబంధం ఏర్పడింది. దీన్ని సంయోగమైందిగా. అక్కడ ఆ కాళ్ళతో ఆ చెట్టును పట్టుకొనుట అనే ప్రదేశంలో సంయోగం ఏర్పడింది. ఇది సంయోగ సంబంధం. అందువలన అది అక్కడ నిలబడి ఉన్నది. అంటే చెట్టును పట్టుకొని ఇది నిలబడి ఉన్నది. ఆ విధముగా ఈ శరీరము అంటే శరీరాది సంఘాతము ఆత్మను పట్టుకొని నిలబడి ఉన్నది అని కొందరన్నారు. దానిపైన మళ్ళా వస్తాను. తర్వాత సమవాయ సంబంధం అని. ఇప్పుడు మీరు షర్ట్ బట్టలు వేసుకున్నారుగా, ఇదంతా ఎట్లా నిలబడి ఉంది? ఆ వస్త్రం వస్త్రానికి 2 దారములు ఉంటాయి. ఒకే దారం ఉంటుంది. ఒక దారము అడ్డముగా ఒక దారం ఉంటుంది, నిలువుగా ఒక దారం ఉంటుంది. అవునా? ఈ అడ్డముగా ఉండే దారము, నిలువుగా ఉండే దారాన్ని ఇప్పుడు మీరు పట్టి లాగేయండి, ఒక్కొక్క దారాన్ని లాగేయండి. అప్పుడేమవుతుంది? ఇంకేముంది అక్కడ? ఆ విధముగా ఇక్కడ ఏమైంది అని అంటున్నా అంటే అక్కడ కలిసి ఉన్నాయి కదా రెండు. ఈ దారం ఎట్లా, ఈ దారం ఎట్లా అల్లుకుని ఉన్నది కదా. ఆ విధముగా సంయోగ సంబంధం కాదయ్యా. ఇదేమంటే ఇది ఎక్కడ ఉందో అక్కడంతా కూడా ఉంది, ఇది కలిసి ఉంది అని అన్నారు.
ఇది కొంతమంది అంగీకరించినారు. ఇంకొకటి దీనిని సమవాయ సంబంధం అని అంటారు. సమవాయ అంటే సమంగా ఉంటుందంతా. ఇంకోటి ఏమంటే తాదాత్మ్య సంబంధం. తాదాత్మ్య సంబంధం అని అంటే సంబంధము కలిగినట్లుగా ఉంటుంది, కానీ సంబంధం ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు మీ ఇంటి జాగా ఉంటుంది. ఆ ఇంటి జాగాలో ఏం చేస్తారు? ప్లాన్ వేసేసి ఒక 4 స్తంభాలు నాటి అక్కడి నుంచి గోడలు లేపేస్తారు. గోడలు లేపేసి ఇప్పుడు దాన్ని ఏమంటారు? అక్కడ ఇదో కట్టారు, దానికి ఒక పేరు పెట్టారు, దానిపైన ఒక రూఫ్ వేసేసారు. గోడలు కట్టారు, కిటికీలు పెట్టుకున్నారు, రూమ్లన్నీ చేసుకున్నారు. ఇప్పుడు అదేమైంది? ఇల్లు. ఇల్లు అంటారా? ఇల్లు అంటారు. ఇల్లు లేనప్పుడు అక్కడ ఏమున్నది? ఖాళీ స్థలం ఉన్నది. ఈ ఖాళీ స్థలం అనేటువంటి దాన్ని ఆకాశం అని అంటారు. ఇది ఆకాశం ఉన్నది. ఇప్పుడు గోడలు కట్టిన తర్వాత ఆ ఖాళీ స్థలం ఏమైంది? ఖాళీ స్థలం అక్కడే ఉంది. ఖాళీ స్థలం ఏమన్నా పోయిందా అక్కడి నుంచి? ఏమన్నా గోడలు కట్టితే అదేమన్నా వద్దనిందా? లేదు. గోడలు కట్టుకున్నావు, అక్కడది నిలబడి ఉంది. ఆకాశములో మార్పు లేదు. ఆకాశములో మార్పు లేదు, కానీ మార్పు అయినట్లుగా వీడనుకుంటున్నాడు. ఇది ఇల్లు అని అనుకుంటున్నాడా లేదా? అనుకున్నాడు. ఇది ఇల్లు. దానిని ఏమంటున్నాడంటే ఘటమునందు కుండ ఏర్పడక ముందు ఆకాశం ఉన్నది, కుండ వచ్చే లోపల ఘటాకాశం అని అన్నాడు. కుండలో ఆకాశం ఏమన్నా కొత్తగా వచ్చిందా? ఆకాశం అక్కడే ఉంది. ఘటం వచ్చే లోపల ఘటాకాశం. మఠం కట్టుకుంటే మఠాకాశం, గృహం కట్టుకుంటే గృహాకాశం. ఇప్పుడు ఆకాశం కలిసి ఉందా లేదా? దీంతో కలిసిందా? కలిసిందా అంటే కలవలేదు, కానీ కలిసిందని వీడు అనుకుంటున్నాడు. దీనిని ఏమంటారంటే కలిసినట్లుగా ఉంది కానీ కలవలేదు. దీనిని తాదాత్మ్య సంబంధం అని అంటారు. దీన్ని తాదాత్మ్య సంబంధం అని అంటారు. ఈ 3 సంబంధములలో ఇప్పుడు మనం మొదటిది చూసామని అనుకోండి, సంయోగ సంబంధం. సంయోగ సంబంధం అంటే దానికి పక్షి వచ్చి కూర్చున్న దానికి పక్షికి కాళ్ళు ఉన్నాయి, చెట్టుకు కొమ్మ ఉంది, ఆ కొమ్మ పైన కూర్చునింది కాబట్టి పట్టుకున్నది. అవునా? ఇప్పుడు పక్షికి కాళ్ళు అవయవములు అవుతాయి. దీనికి అవయవము కొమ్మ. ఈ కొమ్మనే అవయవాన్ని ఈ పక్షి యొక్క అవయవముతో పట్టుకున్నది. ఇప్పుడు అవయవం ఉంది కాబట్టి అవయవ సంబంధాలు ఉన్నాయి. ఏమయ్యా, ఇక్కడ చైతన్యానికి అవయవం ఉందా? మరి అవయవం సంబంధం లేనప్పుడు నువ్వు ఈ అవయవ సంబంధం అనేది దీన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెడతావు? ఎట్లా పెడతావు? కాబట్టి దానిని అంగీకరించరు. తరువాత ఈ సమవాయ సంబంధం, ఈ దారము నిలువు అడ్డము 2 ఉన్నాయి, అల్లికుంది. ఇప్పుడు అవి 2 ఉన్నాయి కదా, ఏర్పడి ఉన్నాయిగా, తానా బానా, ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది దీంతో ఏమైనా కలిసిపోయేటట్లుగా ఇదేమైనా ఉందా? ఎందుకంటే అది కూడా అవయవమే కదా. ఇప్పుడు ఇది కూడా ఈ స్ట్రైట్ అండ్ దానికి ఆపోజిట్గా ఉండాల. ఇవి 2 దీనికి ఉన్నాయా ఆత్మస్వరూపానికి? మరి లేనప్పుడు దీంతో ఎట్లా కలుస్తుంది? కలవదు. దాన్ని తీసేశారు.
నెక్స్ట్ దీని దగ్గరకు వచ్చారు, తాదాత్మ్య సంబంధం. తాదాత్మ్య సంబంధం అనేటువంటిది కలిసినట్లుగా ఉంది కానీ కలవలేదు, కలిసినట్లుగా ఉంది కానీ కలవలేదు. అర్థమవుతుంది ఇక్కడ? ఇది ఒరిజినల్ స్టేటస్. ఇప్పుడు ఇక్కడ ఏమంటే, ఇప్పుడు ఇలా ఉండుట, ఇలా ఉంది ఇది అంతే. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ సూర్యుని వెలుగులో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయిగా, ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏమంటే, ఈ శరీరము నేనా చూసుకోవాల్సి వస్తుంది. మనం ఏమంటున్నాం? శరీరము నేను అని అంటున్నాం. ఇప్పుడు శరీరాది సంఘాతము నేనా లేదా చైతన్యము నేనా? రెండింటిని తెలుసుకోవాలి. ఇదే కదా ఇప్పుడు మన చర్చ అంతా ఇక్కడే వస్తుంది. అట్లా తిరుక్కొని ఇట్లా తిరుక్కొని లాస్ట్కి ఇక్కడికి రావాలా. ఇవి రెండింటితో సంబంధం ఏర్పడినాయి అంటే ఇప్పుడు తాదాత్మ్య సంబంధం ఏర్పడింది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంటే తాదాత్మ్య సంబంధాన్ని అద్వైత సిద్ధాంతం తాదాత్మ్య సంబంధాన్ని స్వీకరించింది. ఎందుకంటే సృష్టి మొత్తము నడుస్తూ ఉండేది ఈ తాదాత్మ్య సంబంధంతో నడుస్తూ ఉంది. మరి తాదాత్మ్య సంబంధంతో నడుస్తూ ఉండేదాన్ని స్వీకరించాలి కానీ ఇంక వేరే సంబంధాన్ని స్వీకరించేదానికి లేదు. సరే, ఇప్పుడు ఈ శరీరము దాని సాన్నిధ్యంలో ఇవి చైతన్యవంతం అయినా అంటే వేడి సాన్నిధ్యంలో పాత్ర వేడెక్కింది, ఆయన వేడెక్కేటట్లుగా దగ్గర తెచ్చి పెట్టారుగా ఒకరు, వేడెట్లా తెచ్చి పెట్టారు కదా. అది ఎవరిక్కడ? ఇప్పుడు నేను అంటున్నారు కదా, ఎవడు వీడు? చూడండి ఎట్లా ఉందో. నేను అంటాండేది ఎవడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ శరీరం అనేది తయారైంది చూడండి. ఈ శరీరం తయారైనటువంటిది సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో తయారైనవి. ఇవి సత్వగుణం అనేటువంటిది ఏం చేస్తుందంటే స్వచ్ఛమైనది, సత్వగుణం స్వచ్ఛమైనది. రజోగుణం మలినమైనది, విక్షేపాన్ని కలిగించేది. తమోగుణము ఆవరించేది, కనిపించనీయకుండా చేస్తుంది. ఈ మూడు గుణముల యొక్క ప్రభావము ప్రతి అణువునందు ఉన్నది. ఏంటివి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వరజస్తమో గుణములలో నుండి ఇవి తయారైనప్పుడు మనస్సు అనేటువంటిది సత్వగుణము అంటే ఈ సత్వరజస్తమో గుణముల యొక్క సమిష్టి అంశం నుంచి తీసుకొని అదంతా ఇంకా మళ్ళీ మనం వేరే పంచీకరణంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సృష్టి ఎలా తయారైంది అనే దానికి వస్తుంది. అప్పుడు తయారైనప్పుడు దాంట్లో అన్నింటిలో ఉండేటువంటి సత్వగుణం యొక్క ప్రభావాన్ని స్వీకరించి దానిలో నుంచి మనస్సు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రాయే కదా, ఇది రాయే కదా. ఇది రాయి ఇట్లా నైస్ ఎందుకైంది? పాలిష్ చేశారు. అంటే పాలిష్ చేశారంటే అది సత్వగుణాన్ని కలిగించారు. ఇది సత్వగుణం దీంట్లో ఉంది, సత్వగుణం ఉండేదాన్ని బయట తీసుకొచ్చారు. పాలిష్ చేయడం అనేటప్పుడు ఏమైంది? సత్వగుణాన్ని తీసుకొచ్చారు. దీనికేం వేరే ఎక్కడి నుంచి తీసుకురాలేదు కదా, దాంట్లో ఉండేదాన్ని కదా వాళ్ళు తీసుకొచ్చారు, దాంట్లోనే ఉంది. ఇప్పుడు విగ్రహం తయారు చేశారు. విగ్రహం రాయిలో ఉందా, రాయిలో లేదా? విగ్రహము కంటే వేరైన దానిని తొలగించారు వాళ్ళు. విగ్రహం తయారు చేశారా? అంతే కదా. అంటే ఆల్రెడీ విగ్రహం దాంట్లో ఉంది, విగ్రహము కాకుండా ఉండేదాన్ని తీసేసాడు అంతే. విగ్రహం కాని దాన్ని తీసేస్తే విగ్రహం తయారయ్యింది. అదేవిధంగానే ఏది కావాలన్నా దాన్ని పెట్టుకుంటాడు, ఏది వద్దో దాన్ని తీసేస్తారు. అలాగే ఈ రాయిలో ఈ రజోగుణ తమో గుణములతో కూడి ఉండేదాన్ని తొలగించి సత్వగుణాన్ని పైకి తీసుకొచ్చారు. ఇక్కడ దీని లోపలనే రజోగుణ తమో గుణాలు ఉన్నాయి. ఈ గట్టిదనంగా ఉండుట, ఇది చూడు, ఇదంతా
రజోగుణ తమో గుణముల యొక్క ప్రభావం ఉన్నాయి. సత్వగుణం ఇప్పుడు పైనుంది. ఈ సత్వగుణం యొక్క ప్రభావం ఎట్లుంటుందంటే, ఇప్పుడు చూడండి, చూస్తే మన ఆకర్షణీయంగా ఉంటుంది, నీడ కూడా కనిపిస్తుందిగా. కాదులే, ఏదో పని ఉంది. ఈ ఈ శుద్ధమైనటువంటిది సత్వగుణం ఉంది చూడండి. ఆ సత్వగుణము నుంచి పుట్టింది మనస్, అంటే సత్వగుణంతో తయారైంది మనస్. కాబట్టి సత్వగుణం అనేటువంటిది ఇక్కడ ఉంది, రజోగుణ తమగుణాలు ఇక్కడే ఉన్నాయి, కానీ సత్వగుణం పైన ఉంది కదా. ఇక్కడ 3 ఇక్కడే ఉన్నాయి, కానీ సత్వగుణం పైన ఉంది. ఇప్పుడు ఇక్కడ సత్వగుణం యొక్క ప్రభావం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, ప్రకటిస్తుంది. అదేవిధంగానే సత్వగుణం నుంచి తయారైనటువంటిది మనస్, రజోగుణం నుంచి తయారైనటువంటిది చలనం జరగాలంటే రజోగుణం ఉండాలి. తమో గుణం జరగాలంటే అక్కడ రా మెటీరియల్ గట్టిగా ఉండడం అనేటువంటిది సెటిల్ మ్యాటర్, అది వస్తుంది తమో గుణం. సో ఇప్పుడేంటి, ఎక్కడైనా సరే చూడండి తమో గుణం ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం అంతా స్థూలం, ఇది తమో గుణం. దీంట్లో చలనత్వం అనేటువంటిది వస్తూ ఉంది, అది రజోగుణం. తెలుసుకునే తత్వం ఉంది, అది సత్వగుణం. ఇప్పుడు ఈ సత్వగుణమైనటువంటి దాని నుంచి వచ్చిన మనస్సు ఉంది చూడండి, ఆ మనస్సు ఇప్పుడు ఇవన్నీ జడములే అయినా దీని సాన్నిధ్యము చేత అగ్ని యొక్క స్పర్శ వలన వేడెక్కినట్లుగా ఇవేమైనా అంటే వేడెక్కిన అంతే, అదేం వేడి చేయలేదు. ఇవి చైతన్యవంతమైనాయి, కానీ చైతన్యవంతమైనా కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది నేను అనేటువంటి వాడు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ మనస్సులో ఇప్పుడు ఏమేర్పడుతుందంటే, ఈ మనస్సులో ఈ శుద్ధమైనటువంటి తత్వమునందు ఈ చైతన్యం యొక్క ప్రతిబింబము పడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిందంతా ఈ పక్క ఉంది, అంటే ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ మనస్సునందు దాన్ని అంతఃకరణం అని అంటారు. అంతఃకరణం అనేటువంటిది ఏదుందో దానిలో ఈ చైతన్యం యొక్క ప్రభావము పడింది, ఈ శరీరాది సంఘాతం యొక్క ప్రభావం కూడా ఉంది. రెండింటి ప్రభావం ఉంది ఇక్కడ. ఈ రెండింటి ప్రభావం ఉన్నటువంటిది ఏదుందో ఇప్పుడు ఇది ఇక్కడ అంటే దీనిని ఇది ఒక్కొక్కసారి మనస్సు రూపంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అహంకార రూపంగా ఉంటుంది. తాదాత్మ్య సంబంధముతో ఇది అహంకారం అనేటువంటి భావన దీనికి వస్తుంది. అహంకారం అనే భావన ఎందుకు వస్తుంది అని అంటే, వీడు దాన్ని ఇప్పుడు మనం ఇలాగే ఉన్నాం కదా. ఇప్పుడు మీరు గమన కూర్చుంటే మీరు ఏమీ థింక్ చేయకుండా, ఏం ఆలోచన చేయకుండా ఉన్నారని అనుకోండి, మనస్సు ప్రభావం పనిచేయలేదు. కానీ చేతనవంతంగా ఉన్నారా లేదా, తెలుసుకుంటున్నారా లేదా, తెలుసుకుంటున్నారు కదా. ఇది ఒరిజినల్గా ఉన్నటువంటి స్థితి. కానీ తెలుసుకుంటూ ఉన్నది ఎవరు అన్న వెంటనే నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు. నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సింది, ఈ అంతఃకరణంలో రెండింటి ప్రతిబింబములు పడుచున్నాయి. ఈ శరీరాది సంఘాతము, ఈ చైతన్యం యొక్క ప్రభావం రెండు పడుతున్నప్పుడు ఈ రెండింటి ప్రభావాన్ని అంతఃకరణం అనేటువంటిది తీసుకుని, ఈ అంతఃకరణం ఏం చేస్తుందంటే ఈ చైతన్యం యొక్క ప్రభావంతో ఉన్నిందని అనుకోండి, చైతన్యం యొక్క ప్రభావంతో వచ్చిందనుకో, అంతఃకరణం చైతన్యం వైపు ఓటేసిందని అనుకోండి,
సైలెంట్గా ఉంటుంది, చైతన్యం రూపంగా అయిపోయింది, చైతన్య రూపంగా అయిపోయి గుర్తిస్తుంది అంతే, జస్ట్ గుర్తిస్తుంటుంది. ఇక్కడ నేను అనేవాడు లేడు, అక్కడ నేను అనేవాడు లేడు. ఒకవేళ అంటే అహం అంటుంది, ఇక్కడ కూడా అహం అంటుంది, అక్కడ అహం అని అంటుందే అది అహం బ్రహ్మాస్మి అంటే అక్కడ ఏం చెప్తుందంటే నేను నేను ఈ శరీరాది సంఘాతం కాదు, నేను బ్రహ్మస్వరూపుడను అని చెప్తూ ఉంది. ఇది అర్థమవుతుందా కొద్దిగా? ఈ పక్క ఈ శరీరాది సంఘాతంతో వచ్చిందని అనుకోండి, అప్పుడు ఇదేమవుతుందంటే అప్పుడు కూడా నేను అని అంటుంది. ఈ శరీరాది సంఘాతము నేను అని అంటున్నది. ఇది రెండు నేనులే, ఇది నేను, ఇది నేనే. ఇప్పుడు నేను నేను చూడండి, రెండింటిలో నేనులు ఉన్నాయి కదా, నేను అని వ్యవహారం చేస్తున్నాను అనేది ఇక్కడ విషయం. ఈ అహం బ్రహ్మాస్మి చైతన్య రూపము నేను అని వ్యవహారం చేశాడు అనుకోండి, వీడు దేనితోనూ ఇబ్బంది పడడు, దేనితోనూ ఇబ్బంది పడడు. కాబట్టి వీడు నేను అహం 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 బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అహమస్మి, బ్రహ్మము నేను, నేనే బ్రహ్మం అని అంటుంది. ఇది నేను బ్రహ్మము అని అంటుంది. అప్పుడు అది అహంకారమా? కాదు. అదేం చేయదు, ఏం చేయించదు, అది సాక్షిప్పుడు. ఇది నేను అనిందిగా. యాక్చువల్గా చైతన్యం నేను అని కూడా అనదు. బాగా చూసుకోండి, చైతన్యము నేను అని కూడా అనదు, కానీ ఇది మాత్రం నేను అని అంటుంది. ఇప్పుడు ఎందుకు? అంతఃకరణముతో కలిసి నేను అనింది, ఇదంతా నేను కాదు అనేటువంటి అర్థం అది. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది వచ్చి నేను అనింది. చైతన్య ప్రభావం వలన ఇది తేజవంతమై ఇది నేను అని అన్నది. ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటితో కలిసిపోయి ఈ మూడింటితో కలిసి ఇప్పుడు నేను అనింది. అందువల్ల ఏమైంది? ఇక్కడ అహంకారం అయిపోయింది. ఇక్కడ అహంకారం అయ్యి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఈ విషయాలన్నింటినీ ఇది చేస్తూ ఉంది. చూసారు ఇప్పుడు ఇదేమైపోయింది? ఇది తాదాత్మ్య సంబంధము చేత అహం ఏర్పడి ఈ అహం చేస్తూ ఉంది ఇదంతా. కాబట్టి కర్త ఎవరిప్పుడు? వీడు. ఈ అహం అనేటువంటిది కర్త. ఇప్పుడు శ్లోకం దగ్గరికి వచ్చేస్తాం, సింపుల్గా దీన్ని క్లోజ్ చేస్తాం, ఎందుకంటే ఇంకా పెంచడం వద్దు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీడు దీన్ని పెంచుకొని కూర్చున్నాడు. దీన్ని అహం 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 నేను ఏ పని చేసినా నేను చేస్తున్నానంటే ఎవరు చేస్తున్నారు? వీటన్నింటితో కలిసిన నేను చేస్తున్నాను అంటున్నాడు. వీడికి ఇది కూడా తెలియదు, దీని గురించి అస్సలు కించిత్ కూడా తెలియదు. కాబట్టి వీడేం చేస్తున్నాడంటే నేను చేస్తున్నాను అనుకొని దీన్ని పట్టుకొని దీంట్లో పెరిగి దీంట్లో మునిగిపోయి ఉన్నాడు. దీని ప్రభావం ఎటువంటిదంటే ఇది సత్వరజస్తమో గుణాలతో తయారైనది. సత్వగుణం ఉంటే సుఖంలాగా అనిపిస్తుంది, రజోగుణం వస్తే ఎంతసేపు చలనం, దుఃఖం. రజోగుణం వచ్చిందనుకోండి దుఃఖం ఉంటుంది, సత్వగుణం వస్తే సుఖంగానే ఉంటుంది, కొంచెం శాంతిగా ఉంటుంది. తమో గుణం వస్తే ఊరికే జడుడిలాగా పడి ఉంటాడు. చూడండి, ప్రతి ఒక్కడికి ఆయా గుణములు వచ్చినప్పుడు ఆయా గుణానురూపంగా ఆ భావాలు ప్రకటమవుతూ ఉంటాయి ఇతనిలో. చూసారా? కాబట్టి వీడేం చేస్తున్నాడంటే ఈ రజోగుణ ప్రభావము తీవ్రమై తమో గుణాన్ని ఉపయోగించుకుని సత్వగుణాన్ని కూడా ఉపయోగించుకుని రజోగుణం రాజ్యమేలుచున్నది. ఇక్కడంతా జరుగుతున్నటువంటిది ఏంటంటే రజోగుణం యొక్క ప్రభావము రాజ్యమేలుతున్నది అంటే అన్ని వ్యవహారాలు అది చేస్తుంది. రజోగుణము చలనాత్మకమై చలనం ఉంటుంది,
చలనమై కావాలని అంటా ఉండేది కూడా రజోగుణమే. అన్నీ ప్రతిదాన్ని పట్టుకొని పద్మం వచ్చింది చూడండి, పట్టుకొని ఇక్కడ ఏం చేసిందంటే ఇది అహంకారం అయిపోయి ఇది బాగా పెంచుకున్నది. దీనికి అయ్యా నువ్వు ఇది కాదయ్యా, ఈ చైతన్యం ఉంది చూడు, ఈ అహం, ఇది నువ్వు అని తెలుసుకో, ఇది నువ్వు అని తెలుసుకో అని చెప్తూ ఉంటే ఇది విందు. ఎందుకు? దీని ప్రభావం బాగా పెరిగిపోయింది. దీని ప్రభావం బాగా పెరిగిపోయి ఇది తెలిసినట్లే ఉంటుంది. ఇది ఉందే లేదా ఇక్కడ, అందువల్ల తెలిసినట్లు ఉంటుంది, బాగా తెలిసినట్లుంటుంది, బాగా తెలిసినట్లు మాట్లాడతారు. శృతి శత నిగమాంత శోధకానన అహహ ధనాది దర్శనేన సద్య. శృతి అంటే వేదం, శత అంటే వేదంలో చెప్పినటువంటివి అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావన చేస్తాడు. నిగమం అంటే కూడా వేదములే, అంటే ఉపవేదాలు, పురాణాలు ఇవన్నీ వస్తాయి. వీటన్నింటినీ చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. అన్ని పరిశోధన చేసి దీంట్లో ఇది అని నిర్ణయం చేసి కూడా చూపిస్తాడు. ఆహాహా అని అంటా ఉంది ఇక్కడ. ఆహాహా అయినా వీడు ఇట్లేమన్నా ఉన్నాడా? వీడు ఇట్లున్నాడా? వాడు చెప్తా ఉన్నాడు కానీ ఉండుట లేదు. చూడండి ఎంత, అదేనైనా మాయ. అదే మాయ అంటే ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణముతో కలిసినటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజంగా ఇక్కడ అదేమన్నా చేస్తూ ఉందా? చేయట్లేదా? ఏమీ చేయడం లేదు, ఏమీ కావడం లేదు. కానీ ఊరికే ఇక్కడ ఏందో జరిగిపోయినట్లుగా ఉంది. దానిని పట్టుకొని వీడు ఏం చేస్తున్నాడు? ఈ సత్వరజస్తమో గుణాల్లో పడిపోయి దీంట్లో మునిగిపోయినాడు. ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశః రాత్రి చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు ఇదంతా చేస్తూ ఉండేది ఎవరు అనంటే ఈ సత్వగుణం, రజోగుణం, తమో గుణము ఇవి చేపిస్తున్నాయి. అంటే ఇప్పుడు వీడి మనసులో భావాలు వస్తున్నాయి కదా, వీడి మనసులో ఈ భావాలు ఇప్పుడు ఆశ్రమానికి రావాలి, విచారణ చేయాలని అనుకున్నాం. ఇంకొంతసేపు అయిన వెంటనే ఇంటికి పోవాలని అనిపిస్తుంది. ఇంటికి పోయిన తర్వాత భోజనం చేయాలనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పడుకోవాలనిపిస్తుంది. పడుకోవాలనిపించింది ఎవరికి? ఈ సంఘాతానికి అనిపించింది. ఈ సంఘాతము తమో గుణం యొక్క ప్రభావం చేత పడుకున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి పోవాలనుకున్నది ఈ శరీరాది సంఘాతమైనటువంటి ఆహమే. ఆహము రజోగుణ ప్రభావమే ఇప్పుడు పోవాలనుకున్నది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి వినాలనుకున్నది ఎవరు? అది కూడా అదే సంఘాతమే. అది సత్వగుణం అయ్యింది. ఇప్పుడు సత్వగుణమై ఇది పనిచేస్తుంది. ఇప్పుడు పనులన్నీ చేస్తుండేది ఎవరండి? సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం పనిచేస్తూ ఉంటే ఇప్పుడు నీవు సత్వగుణం, రజోగుణం, తమోగుణమా లేకపోతే నువ్వు చైతన్యమా? తెలుసుకో నువ్వే. అర్థమవుతుందా? నువ్వు ఏది తేల్చుకుంటే దాంట్లో నువ్వు ఉండు. యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పాల్సిందంతా చెప్పినాను, నువ్వు ఎట్లుంటావో అట్లుంటావో నీ ఇష్టం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు ఈ పక్కుంటావా ఈ పక్కుంటావా నీ చేతుల్లో ఉంది. ఇలా తెలుసుకుని ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు, ఎందుకంటే నేను ఈ శ్లోకాన్ని నేను కంటిన్యూ చేస్తే దీన్ని చెప్తే నేను ఒక 4 రోజులు కూడా చెప్పచ్చు. కానీ మనం ఏం చేయాలంటే వేరేటి ఉండే కొంచెం పోదాం ముందుకి. ఇప్పుడేంటంటే ఒకానొకడు శాస్త్ర విచారం చేసి గుర్తిస్తాడు, నేను చైతన్యం. అదే నేను చైతన్యం అని అనుకున్నాడు వీడు అనుకున్నంత మాత్రాన చైతన్యంగా ఉండగలడా? ఈ వాసనా ప్రభావం ముందు చూడండి. ఇది పక్కలో ఒక
లోపల నుంచి అగ్ని పర్వతం కదా, లోపల నుంచి బ్లో అవుతుందే, ఆ బ్లో అయినట్లుగా ఇక్కడి నుంచి పైకి పైకి చిమ్ముతున్నాయి. వాసనలన్నీ బాగా పెంచి పెట్టుకున్నాం ఈ పక్కవి. అవేం చేస్తాయి? అవంతా అవి వచ్చి పడుతుంటాయి. వీడేమో సైలెంట్గానే ఉంటాడు, ఉండాలని అనుకుంటున్నాడు, కానీ ఉంటాడా? ఉండనివ్వదు. బాగా గుర్తుపెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినామనుకో, ఇంకొక రోజు ఎప్పుడైనా మాట్లాడినామంటే ఇది విన్నావు, విన్న తర్వాత కూడా మాట్లాడితే బాగుండదు. సరేనా? నేను చెప్పకపోతే చెప్పలేదనేటువంటిది చెప్పి అర్థమయ్యేటట్లుగా చేసి మళ్ళీ ఇంకొక రకంగా వచ్చి తీసుకొని వస్తే మాత్రం అప్పుడు ఏం చేస్తానంటే సైలెంట్ అయిపోతా. నీ దారి నీది, నా దారి నాది. సరే, ఇప్పుడేంటి ఇలా ఉన్నా ఇవి ఏమవుతాయంటే విజృంభిస్తుంటాయి. ఈ విజృంభిస్తూ ఉన్నప్పుడు వీడు ఇక్కడ ఉండాలని అనుకుంటే వీడు ఎట్లుండాలి చెప్పు? ఇప్పుడు చేతగాని వాడి వల్లే ఉండాలి. ఏమి చేతగానుడు, చేత అయ్యి చేతగాని వాడి వల్లే ఉంటే అప్పుడేమవుతుంది తెలిసిన? వీడు ఇక్కడ ఉంటాడు. వీడు ఎందుకున్నాడు అట్లా? వీటి ప్రభావం ఇట్లా పనిచేస్తూ ఉంది. ఇది నిజమైనది కాదు, ఇది సత్యమైనదని వీడి యొక్క దీంట్లో దృఢం కావాలి వీడికి. ఇది దృఢమయ్యి ఇదే సత్యం అనేటువంటిది తెలుసుకుని వీడు ఈ విషయాలను చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండాలి. అది సాక్షి. చూస్తూ ఉండుట జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ చూస్తూ ఉంటే ఇవేమవుతాయంటే బ్లో అయ్యి కొన్నాళ్ళకి ఏమవుతుంది, వీడు ఇట్లా ఉండేటప్పటికీ దీని ప్రభావం పెరుగుతున్నది. వీడు ఇప్పుడు వేయలేదుగా, వీడు కొత్తగా వేయలేదు. ఇక్కడ ఉండేటువంటివి పెరిగి కొద్ది రోజులకి సైలెంట్ అయిపోతుంది. అలా సైలెంట్ అయిపోయేటువంటి స్థితి ఉన్నదే, అది అప్పుడు వీడికి చాలా స్పష్టంగా తన స్థితి అనేటువంటిది స్పష్టమైపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఓపికగా ఇక్కడ ఉండాల్సిందే. ఇక్కడికి పోయినంత మాత్రాన వీడికి ఈ అనుభవం వెంటనే కలిగిపోతుందని మనం చెప్పేదానికి లేదు. ఇక్కడ పోయినాడు కానీ దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభావం ఎక్కువగా అనేటువంటిది వీడు సంపాదించి పెట్టుకునే దాన్ని బట్టి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ అయం సోహమిదం తన్మ ఇది నిస్నేహ దీపవత్. నూనె ఉంది, పెట్టేసినాం. దీపం వెలిగించేసినాం, నూనె పోసేసినాం, ఒత్తి ఉంది, వెలుగుతూ ఉంది. దీపాన్ని వెలిగించాడు కదా వాడు. ఎవడు వెలిగించింది? వీడే. ఈ శరీరాది సంఘాతంతో కలిగినటువంటి వాడు వీడే వెలిగించినాడు. వీడు ఇప్పుడు వెలుగుతూ ఉన్నాడు. వీడు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెంట్గా ఉండేప్పుడు ఈ వెలుగుతూ ఉన్నాడు. వెలగని ఉన్నాడు. ఎంతకాలం వెలుగుతాడు? నూనె అయిపోయేంత వరకు వెలుగుతాడు. వీడు సైలెంట్గా ఉన్నాడు. నూనె అయిపోయింది, ఒత్తి కూడా ఏమైపోతుంది? ఒత్తి కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడేముందో శాంతే పరమ నిర్వాణి. అది ఉందే, శాంతి పరమ నిర్వాణి. ప్రబోధాత్మేతి శిష్యతే. శాంతి మిగులుతుంది. అదే మోక్షము. చాలా సింపుల్గా నన్ను కొద్దిగా తీసుకొచ్చేసినాము, చాలు. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.
हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री